స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మొత్తం పోస్టులలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 8న పరేడ్ మైదానంలో జరిగే కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల కోసం కనీసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని, 18 నుంచి 35 ఏళ్లలోపు వివాహిత మహిళలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆసక్తి గల వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తెలంగాణ లా సెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లా సెట్కు మార్చి 1న సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం నుంచే ప్రక్రియ మొదలవ్వాల్సి ఉన్న అభ్యర్థులు ఉదయం నుంచే ఎదురుచూశారు. ఫలితంగా తొలి రోజు కేవలం 30 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 15 వరకు గడువుంది. తెలంగాణ లా సెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహించనున్నారు.